హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆలుగడ్డతోటైతే చిన్న చిన్న బిస్కెట్లను అయితే ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా ఉప్మా రవ్వ వేసేసి, ఉప్మా రవ్వ ఆలుగడ్డ ఉంటే సరిపోతుందండి. ఇవి ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట ప్యాన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు గ్యాస్ మీద. అయితే నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. ప్యాన్ మీద కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అటుకులను అయితే 1/2 కప్ తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో 2 ఆలులను అయితే తీసుకోవాలి. ఈ ఆలుల్ని పొట్టు లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ చేసేసి వీటిని ఇప్పుడు కడిగేసి శుభ్రంగా వీటినైతే ఇప్పుడు తురుముకోవాలి. ఒకవేళ తురిమేది లేకుంటే చాకుతోటైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తురిమేసి చిన్న చిన్నగా తురిమేసుకుంటే సరిపోతుంది. వీటినైతే ఇలా తురుముకోవాలి. 2 ఆలులు అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఈ 2 ఆలులతోటే మనం ఎక్కువగా చేసుకోవచ్చు. ఇలా అయితే మొత్తం తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. నేను వేసుకున్న విధంగా మీరైతే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం తురిమేసుకున్న ఆలు ఉంది కదా, ఆ ఆలునైతే దీంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మనం తురిమిన ఆలునైతే అన్నిటినీ వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కాసేపు ఆయిల్లో మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూను, కొద్దిగంత ఉంటే సరిపోతుంది. అందులోనే కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. అందులోనే సాల్ట్ వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేయాలి. ఇలా కలిపేసుకున్న దాంట్లో 2 కప్స్ అయితే వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు 1 కప్పే ఉప్మా రవ్వ తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకోండి. ఇలా వాటర్ని అయితే వేసేసిన తర్వాత 2 కప్స్. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలి. ఇందులో బాయిల్ కాకముందే మనం చిల్లీ ఫ్లేక్స్ని అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి వీటినైతే కొద్దిగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. అందులోనే ఇప్పుడు వాటర్ ఉడుకుతున్నాయి కదా, అందులో ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇది మొత్తం కుక్ అవ్వాలి దగ్గర పడేదాకా. ఇలా మొత్తం రెడీ అయిపోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత దీన్నైతే చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత మనం దీన్ని పిండిలాగా మొత్తం కలుపుకోవాలి. ఇది చాలా వేడిగా ఉందండి, అందుకే కొంచెం టైం పడుతుంది. ఇలా ముద్దలాగా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం చల్లారింది. ఇందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన అటుకుల పొడి ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న బిస్కెట్ షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఎయిర్ ఫ్రైయర్ గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఎయిర్ ఫ్రైయర్ 180 డిగ్రీస్లో ఆన్ చేసుకోవాలండి. 15 మినిట్స్ కాదు, 20 మినిట్స్ 25 మినిట్స్ పడుతుంది. 25 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుందండి. అంతే, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. గ్యాస్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ వీటినైతే పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.